ఈ రోజున 34వ డివిజన్ కార్పొరేటర్ ఫామిదా ఆమె భర్త రియాజ్ చేసిన దాష్టకానికి పాపాలకి ఈ రోజున వాలంటీర్లు అంతా మేము బలైపోయి ఈ రోజున రోడ్డెక్కి మీడియా సోదరులందరికీ కూడా మా ఆవేదనని వ్యక్తం చేసుకుంటా ఉన్నాము. ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మీరు ఈ వీడియోని మా బాధల్ని మీరు చూపించాలని కోరుకుంటా ఉన్నాము. మేము ఎంత చెప్పినా కూడా మా జీవనాధారం నేను నా భార్య వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తూ ఉన్నాము. ఎంత చెప్పినా వినకుండా మాకు వయసు ఎక్కువ ఉందన్నా మేము రిజైన్ చేయమని ఎంత చెప్పినా కూడా కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు మమ్మల్ని రాజీనామా చేపించి వచ్చేది కూడా మళ్ళీ వైసీపీ ప్రభుత్వమే, అప్పుడైనా మిమ్మల్ని తీసేస్తాము, దీంట్లో ఎటువంటి మార్పు లేదని బెదిరించి మమ్మల్ని దారుణంగా ఈరోజు ఈ పరిస్థితిని తీసుకుని వచ్చారు. కావున ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లు వాళ్ళ ఉద్దేశపూర్వంగా అయితే ఎవరు కూడా రాజీనామాలు చేయలేదు, కేవలం రాజకీయ స్వార్థం కోసమే మమ్మల్ని వాడుకొని మా చేత రాజీనామాలు చేపించారు. మా బతుకు తెరువు 5,000 వస్తూ ఉంటే మా ఇళ్ళ బాడుగులు మా ఆటోకి ఒకవేళ డీవులు ఉంటే ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి మాది, చిన్న పరిస్థితులు మాయి. ఈ రోజున మా పట్టు కొట్టారు వాళ్ళంతా. దయచేసి మీ మీడియా సోదరులందరూ కూడా మా ఆవేదనని రాష్ట్రం మొత్తం మీద చూపించి తిరిగి మా జాబులు వచ్చే విధంగా యథావిధిగా మేము విధుల్లో చేరే విధంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందిగా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.